జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలను నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా విశేషంగా పూజలు నిర్వహించారు. నల్గొండ పట్టణం సిద్ధార్థ కాలనీలోని శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ శంకర జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసి సౌందర్యలహరి శ్లోకాలను పఠించారు. అనంతరం స్వామివారిని పల్లకిపై ప్రతిష్ఠించి ఊరేగించారు. గత 14 ఏళ్లుగా ఆలయంలో శంకర ఘోషాల వారి సహకారంతో శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి జయంతి ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సురేష్ శర్మ, వినోద్ శర్మ, శశిధర్ శర్మ, శంకర ఘోషాల నిర్వాహకులు రాపోలు శ్రీనివాస్, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, చైర్మన్ నారాయణ రెడ్డి, శివ, రవీందర్ రెడ్డి, రాము, మెహర్ బాబా, పుల్లారావు, దయాకర్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, శారదమ్మ, మంజుల, శ్యామ్ సుందర్, చంద్రశేఖర్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేదాహమేదం పురుషం మహాంతో ఏదైనా ప్రోగ్రాము ఈరోజు విశేషమైనటువంటి యొక్క రోజు. ఈ రోజున ఆదిశంకరాచార్యుల వారి యొక్క జయంతి 1247వ జయంతిని ఈ రోజున మనం ఈ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానమునందు జరుపుకుంటున్నాము. ఈ రోజున మరొక విశేషం కూడా ఉంది. ఇవాళ నక్షత్రం ప్రకారంగా ఇవాళ రామానుజాచార్యుల వారి యొక్క జయంతి కూడా ఉంది ఈ రోజున. అందుకని గురువులు మనకు ప్రపంచము మొత్తం నడవాలి అంటే గురువే ముఖ్యము. ఆ గురువులలో ఆది గురువే మనకి మొట్టమొదట భగవత్పాదుల వారు మనకి గురు పరంపరను పెట్టారు. అప్పటి నుంచి కూడా ఈ గురు పరంపర కొనసాగుతూనే ఉన్నది. మనందరం కూడా ఈ రోజున ఆ ఆదిశంకర్ల వారి జయంతి ఉత్సవాన్ని ఇవాళ సౌందర్యలహరి శ్లోకాలతోటి మహిళలందరూ కూడా చదివారు. అనంతరం ఇప్పుడు ఊరేగింపు జరిగింది. అనంతరం ఇప్పుడు పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ గత 15 ఏళ్ళుగా ఈ యొక్క కార్యక్రమాన్ని శంకర ఘోషాల వారు దీన్ని నడిపిస్తూ ఉన్నారు. వారు ప్రారంభించిన తర్వాత మేము కూడా మా దగ్గర కూడా దేవాలయంలో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని ప్రతిష్టాపించుకోవడం, అలాగే ఆ శంకర స్వామి వారి యొక్క బాటలో మేమందరం కూడా నడుస్తూ ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరూ కూడా ధన్యులు. ముఖ్యంగా ఈ యొక్క మేనేజ్మెంట్కి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నల్గొండలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా శంకర జయంతి ఉత్సవాలు మా ప్రియ శిష్యులు రాపోలు శ్రీనివాస్ శర్మ గారు, శ్రీనివాస్ నేత, శంకర ఘోషాల సేవా సమితి నుంచి మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క శంకర జయంతి ఉత్సవాలు నడిపించుకుంటున్నాం. గత 14 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా భక్తులు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా కూడా పెరుగుతూ శంకర స్వామివారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటూ శంకరేంద్రుల వారి యొక్క అద్వైత సిద్ధాంతాన్ని తెలుసుకుంటూ మా యొక్క కార్యక్రమంలో ప్రతిసారి కూడా ఈ యొక్క కార్యక్రమంలో మహిళా భక్తులే కానీ భక్త పురుషులే కానీ అందరూ కూడా పాల్పంచుకుంటున్నారు. ఈ సంవత్సరం కూడా మనం స్థానిక నల్లగొండలో సిద్ధార్థ కాలనీలో వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఈ యొక్క శంకర జయంతి ఉత్సవాలు నిర్వర్తించుకుంటున్నాం. మేనేజ్మెంట్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. స్వామివారి శంకర జయంతి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. శంకర స్వామి వారు మనం చెప్పేటువంటి ప్రతి మంత్రాన్ని కూడా ప్రసాదించినటువంటి గొప్ప మహనీయులు. ఈరోజు మనం చెప్పేటువంటి ప్రతి ఒక్క మంత్రము కూడాను ఆ స్వామివారు ప్రసాదించినటువంటిది. కాబట్టి స్వామివారు స్థాపించినటువంటి చతురామ్య పీఠాలు అనేటువంటి మన భారతదేశంలో 4 ఉన్నాయండి. ఈ 4 కూడా ఏ భక్తులైతే సంపూర్ణంగా దర్శనం చేసుకుంటారో వారికి ఆ శంకర స్వామి వారి యొక్క కృప అనేటువంటిది ఉండి భారతదేశాన్ని మొత్తం కూడా ఆయనతో పాటు మనం 3 సార్లు తిరిగినటువంటి యోగ ప్రాప్తి మనకు కలుగుతుంది. ఇక్కడ ఈ శ్రీనివాస్ శర్మ గారు వచ్చి ఈ ఆలయంలో ఈ సంవత్సరం జరుపుదాం అనే దానికి మేము చాలా సంతోషించి అనుకోకుండా వాళ్ళకి అభయం ఇవ్వటం జరిగింది. వారు కూడా మాకు అన్ని విధాలా సహకరించి, మా భక్తులు కూడా అన్ని విధాలా సహకరించి ఈ వారు చేసినటువంటి కార్యక్రమానికి సద్వినియోగం చేసినందుకు చాలా సంతోషిస్తున్నాం.